హలో ఆల్, వెల్కమ్ టు స్పైస్ అండ్ రిథమ్. ఇవాళ సింపుల్గా దొండకాయ ఫ్రై మన ఛానల్లో చూపించేస్తాను రండి. ముందుగా ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దానిలోకి శనగలు, మస్టర్డ్ సీడ్స్, జీరా అండ్ కరివేపాకు వేసేసుకొని వేయించేసుకున్నాను. నాకు ఇక్కడ జీరా కొంచెం ఎక్కువగా వేసింది, మీరు చూసుకోండి. దానిలోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేయించేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అండ్ దొండకాయలు ఇలా చక్రాల్లాగా పోసేసుకున్నాను, నాకు ఈజీగా ఉంటుందని చెప్పి అవి వేసేసి వేయించేసుకున్నాను. ముక్కలు ఇలా చూపించినట్టు బాగా వేగుతుండగా నేను దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చేసాను. అలా ముక్కలు బాగా మగ్గి గ్రీన్ కలర్ నుంచి కొంచెం వేరే గ్రీన్ కలర్లోకి మారినప్పుడు దానిలోకి ఫ్రెష్గా లేత కొబ్బరి ఉంది నా దగ్గర, సో దాన్ని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకొని డైరెక్ట్ పాలు స్క్వీజ్ చేయకుండా దానిలో డైరెక్ట్ వేసేసి దాన్ని కొంచెం ఫ్రై అవనిచ్చాను అనమాట ముక్కలతో పాటు. అంటే ఇలా కోకోనట్ పచ్చి వాసన పోయే వరకు వేపించాను. అలా పచ్చి వాసన పోయే వరకు వేపించిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దానిలోకి మన ఇంట్లో కొట్టి పెట్టుకున్న పుట్నాల పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేసాను అనమాట. ఆ రెసిపీ కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఆ పుట్నాల పౌడర్ వేసేసి కొంచెం మిక్స్ చేసేసాను అండ్ ఫైనల్లీ మన ఇష్టమైన కొత్తిమీర వేసేసాను. అంతే, ఎంతో రుచిగా ఉండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. పిల్లలకి నెయ్యి వేసి పెట్టామంటే సూపర్గా తినేస్తారు అని మనం అనుకుందాం. వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పైస్ అండ్ రిథమ్. సీ యూ టుమారో.